వాసవి వివాదాలు కోమటికుంట చెరువు ఆక్రమణపై తెగని పంచాయతీ. ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత ఆకుల సతీష్ వచ్చే నెల 2వ వారం రిపోర్ట్ ఇవ్వాలని న్యాయస్థానం ఆర్డరు. 3 ఏళ్లుగా కోర్టు వివాదాల్లోనే వాసవి కన్స్ట్రక్షన్ నిర్మాణాలు, ఆ సంస్థ కట్టడాలు బఫర్ జోన్లో ఉన్నట్టు లేనట్టు గతంలో అధికారుల రిపోర్టు. 8-9 బ్లాకులపై జాయింట్ సర్వే కోరుతూ తాజాగా హైడ్రాకు ఫిర్యాదు. ఇవన్నీ ఎట్లా అంటే ఆకాశానికి తలిగే బిల్డింగులు కట్టిర్రా నాయన, మరి మీకు ఇళ్ళకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా ప్రజలకు చెప్పాలిగా. చుట్టుముట్టున్న ప్రజలకు బోర్లు ఎన్ని వేల ఫీట్లు వేసిర్రు, దీనికి మీరు మున్సిపల్ వాటర్ ఎన్ని కనెక్షన్లు తీసుకున్నారు, ఎంత పెద్ద కనెక్షన్లు తీసుకున్నారు, మిగతా వాళ్ళకు చుట్టూ ఉన్న వాళ్ళకు వాటర్ రాకుండా ఇవన్నీ ఉంటాయి. అంటే ఇంత పెద్దగా కట్టి చుట్టూ ఉన్న జనాలను ఇబ్బంది పెట్టడమే. అక్కడ రోడ్లు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. 10 ఊర్లు ఉన్నట్టు ఉంటుంది. ఇక అందులోకెళ్ళి రాకలు పోకలు ఇబ్బంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుండాలి మరి ఇంత ఉన్నప్పుడు? ఇటువంటి వాటికి అసలు పర్మిషన్లు ఇవ్వద్దు. ఈ చెరువుల చుట్టూ కట్టి చెరువులని బఫర్ జోన్ మొత్తం ఆక్రమించుకుంటారు. దగ్గర FTL కూడా ఈ రకంగా చేసి ఎవరిచ్చిరు ఇదంతా? ఈ బిల్డింగ్లు ఎప్పటి నుంచి లేచినాయి ఈ చెరువుల చుట్టూ? తెలంగాణ ఏర్పడ్డ కాంచిగా ఈ లేపురు మీకు ఇస్తాం తీయనగానే వాళ్ళు కట్టుకున్నాడు. కట్టుకోరు పర్మిషన్ ఇస్తామనగానే ఎవడ ఆశ, ఈ పుణ్యానికి భూమి వస్తుంది అన్నప్పుడు కడతారా, సగం చేయరు. కథం లేపిరు. అంటే రియల్ ఎస్టేట్ పడిపోయిందని బదనాం. ఎందుకంటే ఓల్ది పడిపోలే, కేటీఆర్ రియల్ ఎస్టేట్ ఒక్కందే పడిపోయింది. ఆ ఒక్కంది పడిపోతే ఇంత ఎఫెక్ట్ అంటే మొత్తం కేటీఆర్ రియల్ ఎస్టేటే ఉన్నది రాష్ట్రంలో. వేరే వాళ్ళు ఎవరిది లేదు, అంతా చిన్నదే. మొత్తం ఆల్మోస్ట్ స్వాధీనం చేసుకున్నాడు అంతా.